సమాజానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అభినందనీయమని ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, జిల్లా సెక్రటరీ కృష్ణమోహన్, పార్టీ సభ్యురాలు నరాల లక్కీ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కాకినాడ అంబేద్కర్ భవన్లో సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం నాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం సామాజికవేత్తలు, ప్రజా సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అంబేద్కర్ వాది తోకల రామ్మూర్తి కుమారుడు, ఉత్తమ సామాజికవేత్త, డాక్టర్ బిఆర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత తోకల వరదరాజు సాంచీకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారావు, మల్లికార్జునతో పాటు పలువురు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ యార్లగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మాతా సావిత్రిబాయి 194వ జయంతి ఉత్సవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అలాగే వివిధ రాజకీయ పార్టీలు, బీసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున నిర్వహించడానికి మేము పూనుకుని ఉన్నాం. కనుక దానికి మీడియా మిత్రులకి, ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి పూలే అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం పాటుపడే వారికి అందరికీ కూడా అద్భుతవాదులకి ఇదే ఆహ్వానంగా పిలుస్తున్నాం. అంబేద్కర్ భవన్ నందు రేపు ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుంది. మొదటగా ఈ కార్యక్రమంలో స్థానిక ఇంద్రపాలెం బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలతో సత్కరించుకుని, తదనంతరం సావిత్రిబాయి పూలే గారిని కూడా సత్కరించుకుని ర్యాలీగా అంబేద్కర్ భవన్కి చేరుకుని, అంబేద్కర్ భవన్లో ఇక మాతా సావిత్రిబాయి గారి యొక్క జీవిత విశేషాలని సమాజానికి చెప్పడానికి, నేటి తరంలో వారు భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఈ యొక్క స్ఫూర్తిని అందించాలో ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముందుకెళ్లాలని, సమాజం యొక్క అభివృద్ధి కొరకు యొక్క పెద్దల యొక్క ఆశయాలను మనం తీసుకెళ్ళడానికి ఒక మంచి వేదికగా రేపు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వాడుకోవాలని, అలాగే కాకినాడ పుర ప్రజలు, కాకినాడ చుట్టుపక్కల ఉన్న మండలాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని చూడడానికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కనుక అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని పిలవడం జరిగింది. రేపు జడా శ్రవణ్ కుమార్ గారిని, అలాగే మన స్థానిక ఎమ్మెల్యేలని, చుట్టుపక్కల ఉన్న పెద్ద నాయకుల్ని అందరినీ, వివిధ రాజకీయ పార్టీలని, అలాగే మన యొక్క దళిత బీసీ సంఘాలని, స్టూడెంట్స్ సంఘాలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయడానికి మనం పెడుతున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాకినాడ చుట్టుపక్కల ప్రజలకు, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న మనందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులను కూడా మేము ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఆహ్వానించాం. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో అసలు ఈ స్ఫూర్తి అనేది లేకపోతే సమాజం రేపు పొద్దున్న ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది విద్యార్థి దశ నుంచి కూడా మనం నేర్పాల్సిన అవసరం ఉంది. కనుక విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి ఈ వేదిక పనిచేస్తుందని మేము ఈ వేదిక ద్వారా మేము సందేశం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతూ, పేరు పేరున కోరుతూ మేము మాతా సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఒక భాగంగా గౌరవనీయులు, పూజనీయులు శ్రీ తోకల వరదరాజు సాంచి గారికి మెక్సికో టొలాస్కో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకి ఒక ఘన సన్మానం కూడా జరుగుతుంది. దయచేసి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా రేపు 3వ తారీఖున ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను.